డైరెక్టర్ శేఖర్ కమల, ధనుష్ కాంబినేషన్‌లో 'కుబేరా' మూవీ అయితే వచ్చింది భయ్యా. 'కుబేరా' మూవీ డే 1 కలెక్షన్ గురించి మాట్లాడుకుందాం. దానికి ముందు ఇంకో విషయం అయితే మాట్లాడుకుందాం. ఏంటంటే భయ్యా, మన తెలుగు డైరెక్టర్స్ అనమాట తమిళ్ హీరోలకి మంచి సక్సెస్ ఇస్తున్నారు. కానీ తమిళ్ డైరెక్టర్స్ అనమాట మన తెలుగు హీరోలకి చాలా ఫ్లాప్స్ అయితే ఇచ్చారు. ఎగ్జాంపుల్‌గా ఒకటి కాదు చాలా సినిమాలు అయితే ఉన్నాయి. 'వారియర్' మూవీ, అలాగే మన 'పవర్ స్టార్ పవన్ కళ్యాణ్' 'పంజా' మూవీ, అదే కాకుండా 'స్పైడర్' మూవీ, 'బ్రో' మూవీ, 'నోటా' మూవీ, అదే కాకుండా 'గేమ్ చేంజర్' ఇలా వరుస పెట్టి 20కి పైగా ఫ్లాప్ ఇచ్చారు తమిళ్ డైరెక్టర్స్ మన తెలుగు హీరోలకి. కానీ మన తెలుగు డైరెక్టర్స్ మాత్రం తమిళ హీరోలకి మంచి సక్సెస్ అయితే ఇస్తున్నారు. 'ఊపిరి' మూవీ, రీసెంట్‌గా 'కుబేరా', అదే కాకుండా 'సర్' ఇలా చాలా సినిమాలు అనమాట మన డైరెక్టర్స్ అనమాట ఆ హీరోలకి మంచి సక్సెస్ అయితే ఇస్తున్నారు. ఆ రకంగా చూసుకున్నట్టయితే మన డైరెక్టర్స్కి అనమాట మంచి టాలెంట్ ఉంది. కానీ తెలుగు హీరోలు అనమాట ఎక్కువ నమ్మట్లేదు. ఇదే కొద్దిగా ప్రాబ్లం అనిపించింది. కానీ 'కుబేరా' మూవీలో మాత్రం ఒక రేంజ్ రైటింగ్ ఉంది, ఒక రేంజ్ మ్యూజిక్ ఉంది, అన్నిటిని మించి ధనుష్ యాక్టింగ్ ఉంది. నేనైతే ఒక బిచ్చగాడిని చూసినట్టు అనిపించింది భయ్యా మూవీలో. ధనుష్ అలా అనిపించాడు. ఆ రేంజ్లో మూవీ అయితే ఉంది. 'కుబేరా' మూవీ డే 1 వచ్చి ఏపీఆర్ తెలంగాణలో 10 కోట్లు అయితే వసూలు చేసింది. తమిళనాడులో 5 కోట్లు, కర్ణాటకలో 1.5 కోట్లు, ఓవర్సీస్లో 5 కోట్లు, యూఎస్లో $1 మిలియన్ అయితే వసూలు చేసింది. ఓవరాల్గా ఈ మూవీ వచ్చి 28,50,00,000 అయితే వసూలు చేసింది భయ్యా. ఇది మామూలు విషయం కాదు. ఒక తమిళ హీరోకి తమిళనాడులో అనమాట మంచి క్రేజ్ లేదు. ఎందుకంటే తమిళనాడులో కేవలం 5 కోట్లే. కానీ మన ఆడియన్స్ అలాగే మన డైరెక్టర్స్ అనమాట, తమిళ హీరోస్ కానీ తమిళ డైరెక్టర్స్ కానీ వాళ్ళు తీసే ప్రతి సినిమాకి అనమాట ఇక్కడ మంచి రెస్పాన్స్ వచ్చేలా మన ఆడియన్స్ అయితే చూసుకుంటారు. కానీ వాళ్ళ హీరోలు అనమాట వాళ్ళైతే తొక్కుకుంటున్నారు నాకైతే అనిపించింది. మూవీలో ఒక్కొక్క స్టేజ్లో ఒక్కో రకమైన యాక్టింగ్ అయితే ఉంది. ధనుష్ అయితే పీక్స్ లెవెల్ యాక్టింగ్ అయితే చేశాడు. కొన్ని చోట్ల డిఎస్పీ అయితే డ్యూటీ ఎక్కేశాడు నాకైతే అనిపించింది. ఈ మూవీ మొత్తం ఓవరాల్ బాగానే అనిపించింది. కానీ రన్ టైం కొద్దిగా తగ్గించుంటే బాగుండేది అని నాకైతే అనిపించింది. ఆ రివ్యూలో కూడా నేను ఇదే విషయం చెప్పా. ఒకవేళ ఈ మూవీ మీరు చూసి ఉండకపోతే తప్పకుండా చూడండి. సజెషన్ చేసే మూవీ అని ఖచ్చితంగా చెప్పొచ్చు.